అగ్ని చేత కాల్చబడింది. దేవుని పట్టణం ఎట్లుందట? అగ్ని చేత కాల్చబడిందట. అది కాల్చబడంగానే నాకు విచారం కలక్క, బాధ కలక్క ఎలాగుంటుంది అని రాజుతో మనం చేసుకుంటాం. నిజంగా నేను ఆ భారం, ఆ బాధ ఉంటే నేను అంటున్నాను, ఎందుకు 52 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టామంటే ప్రియులారా, నెహమ్యా ఎలాగైతే 52 రోజుల్లో పడిపోయిన మందిరాన్ని కట్టడానికి ప్రభు కృప చూపెట్టాడో, నిజంగా భారం కలిగి, బాధ్యత కలిగి, అదే చింత కలిగి సంఘం కొరకు మనం ప్రార్థన చేయడం మొదలు పెడితే, మరలా 52 రోజుల్లో నీ జీవితాన్ని దేవుడు, సంఘాన్ని దేవుడు కట్టబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ విచారం ఈ లోక సంబంధమైనది కాకపోతే, నీ దుఃఖం ఈ లోక సంబంధమైనది కాకపోతే, ఖచ్చితంగా నెహమ్యాకు దొరికిన సహాయము మన దేవుడు చేయుటకు సమర్థుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.